ఏపీలో అధికార యంత్రాంగం మొత్తం నిస్తేజంలో ఉందని, రైతులు నష్టపోకుండా ప్రభుత్వం సరైన చర్యలేవి చేపట్టలేదని వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో అకాల వర్షాలపై పార్టీ రీజనల్ కోఆర్డినేటర్లు, ముఖ్య నాయకులతో వైఎస్ జగన్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. కష్టకాలంలో ఉన్న రైతులకు అండగా నిలవాలని సూచించారు. అకాల వర్షాలు, ఈదురుగాలుల కారణంగా నష్టపోయిన రైతులను పరామర్శించి వారికి ధైర్యం చెప్పాలని సూచించారు. రాష్ట్రంలో పలుచోట్ల ధాన్యం తడిసిపోయింది. అనేక ఉద్యానవన పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఖరీఫ్లో ప్రతికూల వాతావరణం, కనీస మద్దతు ధరలు లభించక రైతులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఈ రబీ సీజన్లో కూడా రైతులకు నష్టం కలగటంతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. వర్షాలు కురుస్తాయన్న సమాచారం ముందస్తుగానే ఉన్నప్పటికీ కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందన్నారు వైఎస్ జగన్. కల్లాల్లో, పొలాల్లో రైతుల వద్ద ఉన్న ధాన్యాన్ని సురక్షిత ప్రాంతాలకు తరలించడంలో తీవ్ర నిర్లక్ష్యాన్ని కనబరిచిందన్నారు. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో పలుచోట్ల ప్రభుత్వం ధాన్యాన్ని సరిగ్గా సేకరించలేకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని మండిపడ్డారు. ఇప్పుడు అకాల వర్షాల వల్ల మరింతగా నష్టపోయారని చెప్పారు. పంటలు దెబ్బతిన్న ప్రాంతాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు క్షేత్రస్థాయిలో పర్యటనలు చేయాలని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశించారు. రైతులకు బాసటగా నిలవాలని దిశానిర్దేశం చేశారు. రైతులను ఆదుకునేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని కేడర్కు వైఎస్ జగన్ సూచించారు.